జోయల్ పాస్టర్ గారు 40 రోజులు ఇలా సంఘక్షేమం కొరకు, సమాజ క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు అందరూ క్షేమంగా ఉండాలని దీని కొరకు ఉపవాసం ఉండి ఎంతో భారముగా ప్రార్థన చేస్తూ వచ్చారు. అట్లాగే అనేక మంది సేవకులు పిలిపించి వాక్యం వాళ్ళకి వినిపించాలని, వాళ్ళ సంఘాలు అభివృద్ధి చెందినట్లుగా, వాళ్ళు కూడా ఆశీర్వదించబడినట్లుగా అందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇలా నన్ను కూడా అక్కడి నుంచి పిలిపించడం జరిగింది, వాక్యం వాళ్ళు బోధించాలని. ఇలా ఈ కార్యక్రమం ఇందుకోసం ఏర్పాటు చేశారు. అందరూ సంఘక్షేమము, అన్ని సంఘాలు క్షేమంగా ఉండాలి, ఆశ్చర్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. మీరు కూడా అందరూ వచ్చారు, సంతోషంగా గడిపారు. అందును బట్టి మీ అందరికీ, మీ టీం వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అందరూ తెలియజేస్తూ ఉన్నాం. అనిల్ గారు 45 దినాలు ఉపవాస ప్రార్థనలు జరిపి ముగింపు దినముగా ఈరోజు సేవకులందరినీ పిలిచి నంద్యాల జిల్లాలోని సేవకుల సదస్సు ఏర్పాటు చేసి, ముఖ్యంగా మరి వినుకొండ నుండి జాన్ పీటర్ రాయ్ గారిని పిలిపించి ఆమె ద్వారా ప్రత్యేకమైన ప్రార్థనా ప్రసంగమును వినిపించి మరి అందరిని కూడా ఉత్తేజపరిచారు, ఉజ్జీవము కురిపించారు. అంతేకాకుండా దేవుని మహిమ ప్రభావాలు ఇక్కడ వెలుసిల్లాయి. అంతేకాకుండా మహిమ దిగి వచ్చే విధంగా చెప్పినటువంటి ఈ యొక్క ప్రార్థనా సమావేశము మీరు జయప్రదం చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునేందుకు వేలాది హృదయం చెల్లిస్తున్నాము. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా మాతో పాటు ఈ యొక్క మీడియా సహోదరులందరూ కూడా ఉన్నారు, వారిని అందరినీ కూడా దీవించండి. వారు కూడా వారి సేవలు మరి క్రీస్తు సేవను గురించి అక్కడక్కడ ప్రకటించడానికి వాళ్ళకు కూడా అవకాశం ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని బట్టి మేము దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాము. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసునామమున ప్రార్థించున్నాం తండ్రి. నంద్యాలలో సేవ చేస్తున్నటువంటి సేవకులందరికీ, సంఘ పెద్దలకు, ప్రజలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క 25వ తారీఖు 2025వ సంవత్సరము జూన్ మాసంలో జరిగినటువంటి ఈ యొక్క దైవ సేవకుల సదస్సు దేవుడు మహిమకరంగా, ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా, సేవకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి నడిపించాడని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క సేవకుల సదస్సులో వినుకొండ ప్రాంతం నుంచి దైవజనులు, గొప్ప దైవజనులు, విరివిగా వాడబడుతున్నటువంటి దైవజనులు జాన్ పీటర్ రాయ్ గారితో చాలా ముఖ్యమైన సందేశాలు, సేవకులకు ఏ విధంగా అయితే సేవలో బహుబలంగా వాడబడాలో, సేవలో ఎటువంటి లక్షణాలు ఉంటే సేవ ఇంకా ఏ విధంగా ఎదుగుతుందో, ముందుకు వెళ్తుందో అని కొన్ని సేవకులకు సంబంధించినటువంటి విషయాలు క్లుప్తంగా వారు కొన్ని విషయాలు తెలియజేశారు. అంతేకాకుండా సేవకులు కూడా చాలా టైం అయినప్పటికీ శ్రద్ధాశక్తితో ఈ యొక్క వాక్యాన్ని విని వారందరూ ఇంకా రాబోయే కాలంలో బహుబలంగా సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం ఇంత జయప్రదంగా జరగడానికి కారణమైనటువంటి నంద్యాల జిల్లా దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ప్రతి నెల ఈ యొక్క దైవ సేవకుల సదస్సు ఈ యొక్క కలవరీకరణ ప్రార్థనా మందిరం నందు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా నంద్యాల జిల్లాలో ఉండే దైవ సేవకులందరూ కూడా ఈ యొక్క దైవ సేవకుల సదస్సుకు, ప్రతి నెల జరగబోయే సదస్సుకు ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.